ఈరోజు కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మినిస్టర్ల ప్రోద్బలంతో కావచ్చు, అధికారులు ఇట్లా పోవడం అనేది మంచి పద్ధతి కాదు. అసలు మీరు ఒత్తిళ్ళు ఉన్నాయని ఈరోజు కేసులు పెట్టారు. రేపొద్దున ఇదే ప్రాక్టీస్ మేము మొదలు పెడితే ఏమవుతుంది? ఒక కౌన్సిల్లో ఏదైనా సబ్జెక్టు మీద డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, సబ్జెక్టు మీద వాదులాడుకుంటుంటారు. అంత మాత్రాన కులం పేరు పెట్టి ఎవరు తిట్టరు, తిట్టే సందర్భం ఉండదు. వీడియోలో చూస్తే ఇదే యూనస్ ఆడ ఎవరితో డిస్కస్ చేయలేదు, జస్ట్ చైర్ తీసుకొని ఇసిరేసి వెళ్ళిపోయినాడు. అసలు బుద్ధి ఉండేటోడు ఎవడు అట్లా కులం పేరు పెట్టి తిట్టేటువంటి సందర్భాలు ఏ అసెంబ్లీలో లేవు, ఏ కౌన్సిల్లో లేవు. కేసు పెట్టాడేమేమో డిప్యూటీ కమిషనర్ గారు, ఆయన అసిస్టెంట్ కమిషనర్ గారు ఆ కుర్చీ ఇరిగిపోయి దాని పలకలు వచ్చి వేరే వాళ్ళకి తగిలి వాళ్ళ గాయాలైనాయని పెట్టానంట. మరి గాయాలంటే ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఎక్కడ ఉండాలి? ఏ కార్పొరేటర్కి గాయాలైనాయి, వాళ్ళ అధికారులు ఎవరికి గాయాలైనాయి చెప్పాలి కదా. గాయాలైనటోళ్ళు కూడా కంప్లైంట్లు సంతకం పెట్టాలి కదా. జనరల్ హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి ఎమ్మెల్సీ పేపర్ ఉండాలి కదా. క్లియర్ కట్లో వీడియోలో ఉంది. అన్యాయంగా ఉన్నారు, మీరందరూ ఆడ అనవసరంగా మీటింగ్ డిస్టర్బ్ చేస్తున్నారు అని జస్ట్ కుర్చీని ఎత్తేసినారు. మరి అసెంబ్లీలో మైకులు ఇరగొట్టినటోళ్ళని ఏమనాలి? వీడియో రికార్డ్ చేసినారు, ఒక్క వీడియోలో ఉన్నా సరే చూపించమనండి కులం పేరు పెట్టి తిట్టాడని. వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకుంటున్నారు. మేయర్ గారు ఎస్పీ గారిని కలిసినప్పుడు కూడా ఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తాం, దీని మీద నిజాలు తీసుకొని డెఫినెట్గా దాంట్లో నిష్పక్షపాతంగా ఉంటామని మేయర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. మేమైతే ఇంకా ఎంక్వైరీ డిఎస్పీ గారు ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు. మాకైతే ఎస్పీ గారు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఇదే కాదు, మళ్ళా ఫర్నిచర్ కేసు ఒకటి పెట్టినారు, అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చినాడు. అసలు కౌన్సిల్లోనే కాదు, అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా మైకులు ఇరగొట్టి స్పీకర్ మీదకి ఇసిరేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. గవర్నర్ ప్రసంగంలో ఏవైతే బడ్జెట్ ప్రసంగం గవర్నర్ చదువుతాడో ఆ బడ్జెట్ ప్రసంగం పేపర్లను కూడా చించేసి గవర్నర్ మీదకి ఇసిరినటువంటి సందర్భాలు అసెంబ్లీలలో ఉన్నాయి. కానీ ఇంతవరకు ఏ గవర్నర్ కేసు పెట్టలేదు, ఏ ప్రభుత్వాలు కేసు పెట్టలేదు, ఏ స్పీకర్ కేసు పెట్టలేదు. చాలాసార్లు శాసనసభ్యులు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఏ రోజు కేసు పెట్టలేదు. అసెంబ్లీలోనే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే అనిత గారు, రోజా గారు ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఆయన పోయి ఎస్సీ ఎస్టీ కేసు ఏం పెట్టలేదు.